సో ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో అందువల్ల మనము చాలా జాగ్రత్తగా ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నప్పుడు ఉండాలన్నమాట. ఓకే, మనము ఎవరు నన్ను గమనించలేదులే అట్లా అని అనుకోకూడదు. ఓకే, మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ అటెంటివ్. అందువల్లనే మీకు చెప్తున్నాను, అటెండెన్స్ అనేది ఇప్పుడు చాలా మస్ట్. ఇప్పుడు అంటే నేను చూడటం కాదు. సో నేను తీసుకున్న ఈ అటెండెన్స్ను మళ్ళీ నేను సిసిఈకి పంపించాలి, కమిషనర్ ఆఫీస్కు పంపించాలన్నమాట. సో ఈవెన్ మన కాలేజీ వాళ్ళకు కూడా నేను పంపించాల్సిన పని లేదు. కమిషనరు వెబ్సైట్లో నేను అప్లోడ్ చేయాలి. సో ఆ విధంగా అప్లోడ్ చేసినప్పుడు మీ పేర్లతో సహా మీరు ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మన అటెండెన్స్ తక్కువ అయింది అనుకోండి, ప్రాబబ్లీ మనకు వచ్చే స్కాలర్షిప్ను వాళ్ళు స్టాప్ చేయొచ్చు. మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి కదా స్టూడెంట్గా, మన బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి, జగనన్న విద్యా దీవెన లేక వసతి దీవెన, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. సో అలాంటి స్కీమ్స్ మనకు రాకపోవచ్చు, మినిమం పర్సంటేజ్ అటెండెన్స్ పర్సంటేజ్ అనేది లేకుండా. నాట్ ఓన్లీ ది పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ బట్ ఆల్సో ది రిజల్ట్, దట్ టు ఈస్ ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మన ఎగ్జామినేషన్ టైంలో, ఎందుకంటే సేమ్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ఈవెన్ ది యూనివర్సిటీస్. సో ఎప్పుడైతే మీ అటెండెన్స్ యూనివర్సిటీస్తో లింక్ అవుతుందో, ఆటోమేటిక్గా మీ ఎగ్జామినేషన్ ఫీ కట్టేటప్పుడు అప్లోడ్ చేయడము అది ఒక ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఆ విధంగా వీ విల్ హ్యావ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ ఆన్లైన్ అనమాట. అట్ ది సేమ్ టైం ఇలాంటి పీరియడ్లో మనకు వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి మనం తీసుకుంటూ ఉన్నాం ఇలాంటిది. ఆర్ అదర్వైజ్ మనకు ఆఫ్లైన్ క్లాసులు వినడమే మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే కంటికి కంటిన్యూస్గా మీరు ఒక 6 అవర్స్ మొబైల్ చూస్తున్నారంటే దట్ ఈస్ ఎ స్ట్రెయిన్, మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ. కూర్చోండడమో లేక నడుస్తూ ఉంటూ తిరుగుతూ ఉండి మీరు వినొచ్చు, బట్ ఆ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది? ఓకే. సో మన క్లాస్ రూమ్లో కూర్చొని వినేంత ఎఫెక్టివ్గా అండ్ కంఫర్టబుల్గా ఈ ఆన్లైన్ అనేది కొద్దిగా కష్టం. బట్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, వీ కెనాట్ అవాయిడ్ దిస్. ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనందరికీ ఈ ఇది తప్పదనమాట. ఓకే, సో మనం మన ప్రాణాలను బాగా ఈ పీరియడ్లో మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే నెక్స్ట్ రేపు అనేది మనకు ఉంటుంది. అంతే కదా. ఈరోజు ఏదో ఒకటిలే అని మనం ఏదన్నా రిస్క్ తీసుకున్నామంటే మనం రేపు చూసే అవకాశం ఉండదు. సో అందువల్ల మనకు తప్పదు. సో మీరు కూడా మాతో కోఆపరేట్ చేసి అందరూ జాయిన్ అయ్యి మీ టాపిక్స్ అనేటివి క్లాసులు అవన్నీ కొద్దిగా వింటూ, మీకేదన్నా డౌట్స్ ఉంటే మీరు క్లాస్లోనే క్లారిఫై చేసుకోవచ్చు అమ్మా. ఓకే. సో మీరు జస్ట్ ఒక మెసేజ్ పెట్టడమో లేక ఒకసారి ఇంటరప్ట్ చేయండి. ఇన్కేస్ డౌట్ ఉన్నిందంటే ఇంటరప్ట్ చేసి కొద్దిగా ఆపి, సార్ నాకు కొద్దిగా ఇది ఒక డౌట్ ఉంది, ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగడం కానీ, లేక మన టాపిక్ సంబంధించి కాకుండా మీకు దానికి సంబంధించిన రిలేటెడ్గానే ఇంకా ఏదైనా వేరే డౌట్స్ ఉన్నాయనుకోండి, సో అవి కూడా మనము డిస్కస్ చేయొచ్చు అనమాట. సో మనం ఓన్లీ క్లాస్ నేను ఒక్కడికి మీకు క్లాసు చెప్తూ ఉండడం అనేది కాదు, జస్ట్ మనము క్లాస్ రూమ్లో ఎలా డిస్కస్ చేసుకున్నామో సో ఆ విధంగా కూడా డిస్కస్ చేయొచ్చు. నేను చెప్పాల్సిన టాపిక్ కంప్లీట్ కాకపోనీలేండి, నో ప్రాబ్లం. ఈరోజు కాకుంటే రేపు క్లాస్లో నేను చెప్పగలను, చెప్తాను. బట్ మన ఆ డౌట్ ఈరోజు మీరు మర్చిపోయారంటే అడగడం, నెక్స్ట్ డే అది మళ్ళీ గుర్తొస్తుందో లేదో తెలియదు. సో అందువల్ల మన క్లాస్ టైంలోనే మీరు ఇంటరప్ట్ చేసి మనం అడగొచ్చు. సో మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు మీరు అలా ఆపి అడగడం వల్ల. సో ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇఫ్ యూ ఆస్ డౌట్స్ అనమాట. ఈవెన్ మీ క్లాస్ రూమ్లో కూడా చెప్తూ ఉంటాను, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి అని. బట్ మీరు చాలా సిన్సియర్గా అటెండ్ అవుతూ ఉన్నట్టుగా, ఐ మీన్ అర్థమవుతూ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందువల్ల నేను కూడా అలా చెప్తూ పోతూ ఉంటాను. నాకై నేను క్వశ్చన్లు అడిగి నాకై నేను ఆ జవాబులు చెప్తే తప్ప పాపం మీరు రెస్పాండ్ కారు అనమాట. సో అలా కాకుండా, సో ఈవెన్ ఆన్లైన్లో కూడా ఆఫ్లైన్లో లాగానే మీకు ఏదన్నా డౌట్స్ అట్లాంటి ఏదన్నా ఉంటే యూ కెన్ గెట్ దెమ్ క్లారిఫైడ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ కొద్దిగా స్లోగా చెప్తూ రిపీటెడ్గా చెప్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్లిప్ ఫ్లాప్స్ స్టార్ట్ చేసింది దగ్గర దగ్గర 5-6 రోజులు అయింది. అన్ని రోజుల నుండి ఇదే చెప్తూ ఉన్నాను నేను. బట్ దీన్నే మళ్ళా నేను ఎందుకు పదే పదే రిపీట్ చేసుకుంటూ చెప్తున్నాను అని అంటే, ప్రాబబ్లీ ఏదైనా సమ్ నెట్వర్క్ ఇష్యూతోనో లేక ఆడియో ఇష్యూతోనో మన కొన్నిసార్లు మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటుంది. ఓకే. సో బ్రేక్ కావడం. అండ్ మోర్ ఓవర్ ఈరోజు అటెండ్ అయిన వాడు
మళ్ళా రేపు అటెండ్ అవుతాడు అనేది గ్యారెంటీ లేకుండా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అలాంటప్పుడు కొద్దిగా కంటిన్యూయేషన్ అనేది ఉంటేనే మీరు చేరేదానికి, ఐ మీన్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యేదానికి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అండ్ మీకు అది అర్థమవుతూ ఉంటేనే నేను చెప్పడం వల్ల కూడా దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అందువల్ల ఇప్పుడు మనం కొద్దిగా ఎఫెక్టివ్గా చెప్పాలా, మన సిలబస్ ఆఫ్లైన్లో మళ్ళీ మనం కవర్ చేస్తామో లేదో తెలియని పరిస్థితి కాబట్టి, అందువల్ల నేను కొద్దిగా రిపీటెడ్గా రివిజన్ లాగా మనం ముందు టాపిక్స్ను అన్ని కవర్ చేస్తూ నెక్స్ట్ టాపిక్ నేను చెప్తూ ఉన్నాను అనమాట. సో అందువల్ల ఇన్ కేస్ మీకు ఆల్రెడీ అర్థమై ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి వినండి. అర్థం కాకుండా ఉంటే మళ్ళీ కొద్దిగా జాగ్రత్తగా విని, ఇన్ కేస్ ఏ పాయింట్ వద్ద మీకు అర్థం కాలేదో సో ఆ డౌట్స్ను మీరు ట్రై టు క్లారిఫై. ఓకే, సో నాట్ ఓన్లీ ఆన్లైన్ క్లాస్లో ఉన్నప్పుడే మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేయించుకోవాలా అనేది ఏం లేదనమాట. సో ఈవెన్ మీ క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను కూడా ఆ టైంలో ఇన్ కేస్ ఫ్రీగా ఉంటే విల్ అటెండ్ టు యువర్ కాల్. సో ఆ తర్వాత అయినా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో మీరు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ లాస్ట్ సెమిస్టర్లో మనకు ఉన్నట్టుగా సడన్గా ఎగ్జామ్స్ పెట్టరు అంటూ నిన్నారు యూనివర్సిటీస్. కానీ సడన్గా ఎగ్జామినేషన్ పెట్టారు, థియరీ ఎగ్జామినేషన్. ఇంకా ప్రాక్టికల్స్ అసలు ఉండవు అన్నారు. బట్ అనుకోకుండా ప్రాక్టికల్స్ కూడా కండక్ట్ చేసేసారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో వచ్చిందనుకోండి, వీఆర్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కదా, ఇంకా ఈ సెమిస్టర్ తర్వాత మన డిగ్రీ అయిపోయినట్లే అనమాట. సో అలాంటప్పుడు మనము నెగ్లెక్ట్ చేయకుండా మన డిగ్రీని మనం జాగ్రత్తగా పట్టుకొని పోయే విధంగా మనము రెడీగా ఉండాలన్నమాట. ఓకే, జరుగుతాయా జరగవా, మనం సిలబస్ ఎలా కట్ చేస్తారా, దట్ ఈస్ ది హెడ్ ఏక్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. బట్ మన వరకు మనం ఎంతవరకు మనం పోరాడాలో అంతవరకు మనం పోరాడాలన్నమాట. సో అందుకోసము ఆ, మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. సో అందరూ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ తీసుకొని జాగ్రత్తగా ఆఫ్లైన్ క్లాస్ని ఎలా వింటూ ఉన్నారో అదే విధంగా వినాలన్నమాట. ఓకే, సో అంటే ఈవెన్ జాయిన్ కాని వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కొందరు ఒకరిద్దరు జాయిన్ కావడం లేదు, అసలు కనపడమే లేదు. సో వాళ్ళకు కూడా మీరు కౌన్సిల్ చేయండి. ఇప్పుడు నేను నేను మాట్లాడుతూ ఉంటాను, బట్ మీరు యాజ్ అ ఫ్రెండ్స్గా మీరు కూడా చెప్పారంటే వాళ్ళకు కొద్దిగా అవేర్నెస్ అనేది కలుగుతుంది అన్నమాట. ఓకే, సో అందువల్ల ఈ విషయాలు చెప్పండి. పొరపాటున లాస్ట్ టైం లాగా మనకు ఎగ్జామినేషన్ మళ్ళీ జరిపారంటే ఇబ్బంది పడతాము అట్లా అనే విషయాన్ని, సో వాళ్ళకు కూడా క్లారిటీ అనేది ఇవ్వండి, జరగవేమో అనే ఆ, ఆశతో ఉండకుండా. ఓకే, ఓకేమ్మా. సో దట్ ఈస్ అబౌట్ దిస్. దెన్ కమింగ్ టు అవర్ టాపిక్స్. సో ఆల్రెడీ మనం ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అనే దానిలో ఒక 3 రకాలు ఫ్లిప్ ఫ్లాప్స్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్, క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాప్. దెన్ లాస్ట్ క్లాస్లో మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, సో ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది కొద్దిగా మోర్ కంట్రోల్ అనేది ఉండేదానికి ఉపయోగించుకుంటాం. అదేవిధంగా వీ కెన్ అవాయిడ్ ఫర్బిడన్ కండిషన్ ఈవెన్ ఇన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో అఫ్ కోర్స్ డీ ఫ్లిప్ ఫ్లాప్ను ఉపయోగించి మనము ఈ ఫర్బిడన్ కండిషన్ను మనము అవాయిడ్ చేసుకోగలిగాం. ఎందుకంటే ఒకే ఇన్పుట్ పెట్టి ఎస్ ఇన్పుట్ ఆర్ ఇన్పుట్ ఒకేసారి 1 కాకుండా చేసుకోగలిగాం. బట్ ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సో ఈవెన్ ఇఫ్ ఆర్ అండ్ ఎస్ వర్ ఈక్వల్ టు 1, అంటే జే అండ్ కే వర్ ఈక్వల్ టు 1 అయినా కూడా ఆ కండిషన్ మనకు అడ్వాంటేజ్ అయ్యేటట్టుగా చేస్తున్నాం అనమాట. ఓకే, సో పర్టికులర్లీ క్లాక్స్ అనేటివి ఉన్నాయి, సో కౌంటర్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ కౌంటర్స్లో మనం ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ను ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో అది ఈ కౌంటర్ ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ను కౌంట్ చేస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ కరెన్సీ నోట్స్ మెషిన్, కౌంటింగ్ మెషిన్ ఏ విధంగా ఒక్కొక్క నోటును కౌంట్ చేస్తూ పోతూ ఉంటుందో, సో అలా ఈ క్లాక్ పల్స్ అనేది, క్లాక్ అంటే మనం ఓన్లీ గడియారము దాంట్లో తిరిగే ముళ్ళులే అనుకోవద్దండి. ఓకే, సో ఈవెన్ మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి మైక్రో ప్రాసెసర్లో క్లాక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, క్వార్ట్జ్ క్లాక్ అనేది. సో ఆ క్లాక్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో ఆ క్లాక్లో కొన్నిసార్లు మనము క్లాక్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయాలి. అది ఎంత ఫాస్ట్గా ఒక ఆపరేషన్ అనేది ఆ, చేస్తుంది. కొన్నింటికి ఎక్కువ టైం పడుతుంది, కొన్నింటికి తక్కువ టైం పడుతుంది అనమాట. ఓకే, సో దానికి తగినట్టుగా మనము క్లాక్ యొక్క ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో అలాంటి అడ్జస్ట్మెంట్ కోసం కూడా ఈ
జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో ఒకసారి మళ్ళీ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కొద్దిగా రివైజ్ చేసుకొని దాని సర్క్యూటు, అదేవిధంగా దాని యొక్క ట్రూత్ టేబుల్ను మనం ఒకసారి వెరిఫై చేసుకొని రీకలెక్ట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అయిన జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనే దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో నవ్ ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఓకే, సో మనం అర్లియర్ క్లాస్లో ఈ సర్క్యూట్ మనం యూజ్ చేసుకున్నాం అనమాట కదా. కనపడట్లేదు, ఒక ఒక నిమిషం ఆగండి, ప్రాబబ్లీ స్లోగా కనిపిస్తుంది. కొద్దిగా టైం, నిన్న కూడా కొద్దిగా టైం తీసుకున్నట్టు ఉంది స్క్రీన్ కనిపించేదానికి. చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇప్పుడు ఏమైనా వస్తుందా? నెట్వర్క్ ప్రాబ్లంతో కొద్దిగా లాగింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఒకసారి మళ్ళీ స్టాప్ చేసి ఒకసారి నెట్వర్క్ మీకు ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ఇది ఈ యాప్ ద్వారా ఇమ్మీడియట్గా మీకు షేరింగ్ నా స్క్రీన్లో కనపడిన వెంటనే మీకు కనపడదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒక చూడండి, ఒక నిమిషం లేకుండా ఉంటే మళ్ళీ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ మళ్ళీ షేర్ చేస్తాను, ఓకేనా. కనిపిస్తుందమ్మా నా స్క్రీన్? కనపడట్లేదు, కనపడలేదా? కనిపిస్తుందమ్మా? ఓకే, ప్రాబ్లం. అవునవును, ఓకే ఓకే, దట్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు డూ. కనిపిస్తుందా ఇప్పుడు? చూడండి. అవునా? ఓకే, రైట్. ఓకే, ఓకే అమ్మా. సో మనము ఈ సర్క్యూట్ను మనం అర్లియర్ క్లాస్లో కూడా ఒకసారి చూసాం. సో ఇందులో కూడా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ను ఉపయోగిస్తున్నాం. దాని ముందు డైరెక్ట్గా ఆరు ఎస్ ఇన్పుట్స్ను మనము ఇవ్వకుండా 3 ఇన్పుట్ అండ్ గేట్స్ ద్వారా ఇస్తూ ఉన్నాం అనమాట. ఓకే, సో ఈ అండ్ గేట్స్కు 3 ఇన్పుట్స్ ఉన్నాయి, బట్ మన మెయిన్ ఇన్పుట్స్ వచ్చేసి జే ఇన్పుట్, కే ఇన్పుట్, బికాస్ ఇట్ ఈస్ ఎ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో వీ హ్యావ్ జే ఇన్పుట్ అండ్ కే ఇన్పుట్, and another input is the clock. After all, the purpose of the
flip-flop is to count the clock pulses, number of clock pulses, and of course as well as to store the information. Okay. సో అందువల్ల క్లాక్ అనేది ఒక ఇన్పుట్గా ఉంటుంది, జే అండ్ కే అనేటివి రెండు ఇన్పుట్స్ అనమాట. దెన్ ఈ మూడవ ఇన్పుట్ ఏంటి అనేది మీరు ఈ సర్క్యూట్లో గమనించారంటే, దెన్ యూ హ్యావ్ ది ఫీడ్బ్యాక్ కదా. సో క్యూను తీసుకొచ్చి మనం లోయర్ అండ్ గేట్కి ఒక ఇన్పుట్గా ఇస్తున్నాం, అండ్ క్యూ బార్ను తీసుకుపోయి అప్పర్ అండ్ గేట్కు ఇన్పుట్గా ఇస్తూ ఉన్నాం అనమాట. అండ్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ ఇన్ ది అర్లియర్ క్లాస్, ఇక్కడ క్లాక్ అనే దాని తర్వాత మనం ఒక కెపాసిటర్ ఒక రెసిస్టర్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. సో దట్ బిహేవ్స్ లైక్ ఏ డిఫరెన్షియేటర్ సర్క్యూట్. ఈవెన్ మనం లాస్ట్ క్లాస్లో కూడా ఇది చెప్పుకున్నాం. ఆప్ యాంప్లో డిఫరెన్షియేటర్ ఇంటిగ్రేటర్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేసామన్నమాట. సేమ్ అలాంటిదే ఇది కూడా అనమాట. సో ఫీడ్బ్యాక్లో రెసిస్టర్ ఉండింటే డిఫరెన్షియేటర్ అనమాట. గుడ్డి గుర్తు మీకు చెప్పినాను. ఇది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పీజీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఒక ఆప్ యాంప్ యొక్క ఫీడ్బ్యాక్లో రెసిస్టర్ వేసుకొని ఇన్పుట్లో కెపాసిటర్ వేసుకున్నామంటే దట్ బిహేవ్స్ లైక్ ఏ డిఫరెన్షియేటర్. అలా కాకుండా ఇన్పుట్లో రెసిస్టర్ వేసుకొని ఫీడ్బ్యాక్లో కెపాసిటర్ వేసుకున్నామంటే దట్ బిహేవ్స్ లైక్ అన్ ఇంటిగ్రేటర్. ఓకే. సో అది డిస్కస్ చేసాం. అఫ్ కోర్స్ ఇక్కడ ఆప్ యాంప్ అదంతా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కెపాసిటర్ అండ్ రెసిస్టర్ ఇవి రెండు వేసుకున్నామంటే దట్ ఈస్ సఫిషియంట్. ఓకే. సో ఈ విధంగా మనం డిఫరెన్షియేటర్ సర్క్యూట్ని మనం వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, సో ఈ క్లాక్కు మనం అప్లై చేసే ఈ స్క్వేర్ వేవ్ అనేది ఇట్ గెట్స్ డిఫరెన్షియేటెడ్. సో డిఫరెన్షియేషన్ జరుగుతుంది. మీకు ఇది లాస్ట్ క్లాస్లో చెప్పినా కదమ్మా, ఎడ్జెస్ అనేటివి. ఈ డిఫరెన్షియేషన్ గురించి చెప్పానా మీకు? చెప్పాను. ఓకే. ఆ ఎడ్జెస్ వద్ద డిఫరెన్షియేషన్ జరుగుతుంది అనేది చెప్పినాను. ఓకే. సో ఇప్పుడు మనం ఈ స్క్వేర్ వేవ్ను మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎప్పుడైతే దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ది వాల్యూ, సో నాట్ ఓన్లీ హియర్ ది వోల్టేజ్, ఏదైనా ఒక వాల్యూ అనేది చేంజ్ ఉన్నప్పుడే ఆ డిఫరెన్షియేషన్కు సమ్ వాల్యూ అనేది వస్తుందన్నమాట కదా. ఓకే. సో లైక్ సే మనము ఏదైనా ఒక ఈక్వేషన్, సో x² + 5 అని ఇచ్చారనుకోండి, దాన్ని మనము విత్ రెఫరెన్స్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, సో ఎక్స్ను డిఫరెన్షియేట్ చేస్తాం, పక్కన +5 అనే ఆ కాన్స్టెంట్ను డిఫరెన్షియేట్ చేస్తాం. సో 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని యొక్క డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. ఎక్స్ మాత్రము ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేసి 2x dx అని రాసుకుంటూ ఉంటాం. ఓకే. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఇన్ కేస్ మనం అప్లై చేసిన ఈ క్లాక్ యొక్క వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంది అని అంటే డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. సో అందువల్ల ఆ వోల్టేజ్ డిఫరెన్షియల్ వోల్టేజ్ అనేది 0. అంటే మనం అండ్ గేట్స్కు అప్లై చేసే ఆ ఇన్పుట్ అనేది 0 అవుతుంది అనమాట. ఓకే. సో ఇన్ కేస్ ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటేనే డిఫరెన్షియేట్ చేసినప్పుడు సమ్ వాల్యూ అనేది వస్తుంది. x² డిఫరెన్షియేట్ చేస్తే 2x వచ్చినట్టుగా మనకు సమ్ వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి ఈ క్లాక్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసామంటే స్టెప్ లాగా ఉంది కాబట్టి 0 నుండి పైకి వెళ్తూ ఉంది కదా, స్టెప్ లాగా. సే అది 1 వోల్ట్ అనుకుందాం. సో 0 వోల్ట్ నుండి 1 వోల్ట్కు అది పెరుగుతూ ఉంది కాబట్టి దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ వోల్టేజ్. సో దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకు ఒక పాజిటివ్ స్పైక్ అనేది వస్తుంది, పాజిటివ్ సైడ్ పెరుగుతుంది. తర్వాత వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంది, 1 వోల్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి దాని డిఫరెన్షియేషన్ 0. అండ్ ఆ తర్వాత మళ్ళీ అది 0కు పడిపోతుంది, 1 వోల్ట్ నుండి 0కు పడిపోతుంది. సో మళ్ళీ అక్కడ దెర్ ఈజ్ ఎ చేంజ్. బట్ ఇంతకు ముందు అయితే ఇంక్రీజ్ ఉండింది, ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు 0 నుండి 1కి పెరిగింది, ఇప్పుడు 1 నుండి 0కి వచ్చిందనమాట. సో అందువల్ల ఇంతకుముందు పాజిటివ్ సైడ్ ఒక స్పైక్ వచ్చిందంటే ఇప్పుడు నెగిటివ్ సైడ్ స్పైక్ వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకునేది మన పాజిటివ్ సైడ్ వచ్చే స్పైక్. స్పైక్ అంటే అక్కడ +1 వోల్ట్ అనుకుందాం, లేక దాన్ని మన డిజిటల్ దాని ఐ మీన్ బైనరీ దాంట్లో తీసుకుంటే 0 అండ్ 1 లాగా మనం కన్సిడర్ చేద్దాం. సో ఆ 1ను మనము ఈ అండ్ గేట్కు ఇన్పుట్గా ఇచ్చినప్పుడు మాత్రమే ఇది ఎనేబుల్ అవుతుంది. అంటే డ్యూరింగ్ పాజిటివ్ క్లాక్ ఎడ్జెస్, పాజిటివ్ క్లాక్ ఎడ్జెస్ దగ్గర మాత్రమే ఈ అండ్ గేట్స్ అనేటివి ఎనేబుల్ అవుతాయి. నెగిటివ్ ఎడ్జెస్ వచ్చినప్పుడు ఇది డిసేబుల్ అయి ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 0నే మనం అప్లై చేసినట్టు అర్థం అనమాట. ఓకే.
సో అందువల్ల మీరు ఈ ట్రూత్ టేబుల్ను మనం అబ్జర్వ్ చేశామంటే ఈ క్లాక్ అనే దాని ప్లేస్లో ఇంతకుముందు 0 1 లేక ఎక్స్ అని రాసే బదులు మనం ఏం చేసాం, అప్వర్డ్ యారో మార్క్స్ అనేటివి పెట్టుకున్నాం. అంటే దట్ రిప్రజెంట్స్ 1 అనమాట. ఆ 1 కూడా ఎంతసేపు ఉంటుంది, ఓన్లీ డ్యూరింగ్ పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ అనమాట. సో అందువల్ల మనం ఓన్లీ 1 అని రాయకుండా ఇప్పుడు ఆ క్లాక్ ఎడ్జ్ అనే దాన్ని తీసుకున్నాం అనమాట. దీన్నే మనము ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని పిలుస్తాం. అంటే ఈ గేట్స్ అనేటివి ఎప్పుడు ఎనేబుల్ అవుతాయి, పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడు. కాబట్టి దాన్ని పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని పిలుస్తాం. అలా కాకుండా నెగటివ్ స్పైక్ వచ్చినప్పుడు లేక డౌన్వర్డ్ యారో ఉన్నప్పుడు ఈ గేట్స్ ఎనేబుల్ అవుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ అండ్ గేట్స్ అలా ఎనేబుల్ అయ్యేదానికి అవకాశం లేదు. బట్ దాన్ని ఒక నాట్ గేట్ ద్వారా ఇచ్చామంటే ఆ నెగిటివ్ పల్స్ను నాట్ గేట్ ద్వారా ఇచ్చామంటే అది పాజిటివ్ పల్స్ అవుతుంది. దెన్ వి గెట్ ది అవుట్పుట్ అనమాట. సో అలా నెగటివ్ ఎడ్జ్ దగ్గర ఇవి ఎనేబుల్ అవుతూ ఉంటే దాన్ని నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని పిలుస్తాం అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో we can make this flip-flop to get enabled at a positive clock edge, or we can make it to get enabled at the negative clock edge. సో అది పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, ఇది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నది పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కాబట్టి మనం అప్వర్డ్ యారోస్ అనేటివి ఈ ట్రూత్ టేబుల్లో మనం వేసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఫస్ట్ ఎంట్రీ దగ్గర మనం ఎక్స్ అని రాసుకున్నాం అనమాట. ఎందుకు అని అంటే జే అండ్ కే రెండు జీరోకి ఈక్వల్ అయ్యాయి అనుకోండి. సో 0 0 అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ అవుట్పుట్స్ ఆఫ్ ది అండ్ గేట్స్ అనేటివి 0 అయిపోతాయి. బికాస్ అండ్ గేట్ అనేది లాజిక్గా మల్టిప్లై చేస్తుంది అనమాట. సో వాట్ ఆల్ ది ఇన్పుట్స్ దట్ వీ అప్లై టు ది అండ్ గేట్స్, దే గెట్ మల్టిప్లైడ్. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ వర్ టు బి ఈక్వల్ టు 0, దెన్ అవుట్పుట్ విల్ బి 0. సో అలాంటప్పుడు జే అండ్ కే రెండు 0 0 అయితే ఎస్ అండ్ ఆర్ అనేటివి కూడా 0 0 అవుతాయి. సో 0 0 అయినప్పుడు ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్కు ఇన్పుట్స్, దెన్ దెర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్. సో వాట్ ఆల్ ది వాల్యూ ఆఫ్ క్యూ వాస్ దేర్ అర్లియర్, ది సేమ్ విల్ బి కంటిన్యూడ్. సో అందువల్లనే మనం ఈ ట్రూత్ టేబుల్లో క్యూఎన్ అని రాసి లాస్ట్ స్టేట్ అనే రాసామన్నమాట. సో ఇప్పుడు మనము పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ అనేది వచ్చింది అనుకుందాం. సో పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చింటే ఆ క్షణంలో ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో జే వద్ద కే వద్ద మనం ఇన్పుట్స్ను 0 అండ్ 1 అనేటివి అప్లై చేసామనుకుందాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ జే ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ జే 0 అయితే ఈ క్లాక్ పాజిటివ్ అయినా లేక ఈ క్యూ బార్ ఎలా ఉన్నా అవుట్పుట్ ఆఫ్ ది అండ్ గేట్ వచ్చేసి అప్పర్ అండ్ గేట్ అనేది 0 అయిపోతుంది. అంటే ఎస్ ఇస్ ఈక్వల్ టు 0. దెన్ ఆర్ యొక్క వాల్యూ అనేది ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ K1 క్లాక్ 1 అయిపోయింది పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ కాబట్టి. సో K ఈక్వల్ టు 1. దెన్ దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ క్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతే కదా. మూడవ ఇన్పుట్ వచ్చేసి క్యూ కాబట్టి ఆ క్యూ 0 అయితే లోయర్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ 0 అయిపోతుంది. క్యూ 1 అయిందంటే లోయర్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ 1 అవుతుంది అనమాట. లెటర్ సపోజ్ అది 0 ఉండింది అనుకోండి. సో అప్పుడు ఈ లోయర్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ 0 కాబట్టి ఆర్ అనేది 0 అవుతుంది. ఆల్రెడీ ఎస్ 0 ఆర్ 0. సో అందువల్ల దట్ రిమైన్స్ ఇన్ ఇట్స్ లాస్ట్ స్టేట్. అలా కాకుండా ఇన్ కేస్ క్యూ ఇస్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, దెన్ వాట్ వుడ్ హ్యాపెన్? నౌ ది ఇన్పుట్స్, ఆల్ ది ఇన్పుట్స్ టు ది లోయర్ అండ్ గేట్ బికమ్ 1 కదా. క్లాక్ 1, K1, అండ్ నౌ క్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1. సో అన్ని ఇన్పుట్స్ 1 కాబట్టి ది అవుట్పుట్ ఆఫ్ ది అండ్ గేట్ అనేది 1 అవుతుంది. సో ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఎస్ 0 ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది కదా. మనం ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో దాన్ని చదువుకోవాలి అనమాట. నౌ ది ఫ్లిప్ ఫ్లాప్ గెట్స్ రీసెట్. రీసెట్ అంటే అర్థమేమని, క్యూ అనేది 0 కావాలి. బట్ యాక్చువల్గా ముందు క్యూ ఈక్వల్ టు 1, అంటే దట్ ఈస్ ద ప్రీవియస్ స్టేట్ అనమాట. అంటే క్యూఎన్ అనేది మనము 1 అని తీసుకొని మనం అప్లై చేసాం ఈ వర్కింగ్ మీద. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 1 అయింది. సో అందువల్ల ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ కావాలి. ఎప్పుడు రీసెట్ అవుతుంది, నెక్స్ట్ క్లాక్ ఎడ్జ్ అరైవ్ అయ్యే లోపల ఇది రీసెట్ అవుతుంది అనమాట. సో అందువల్లనే Qn+1 యొక్క వాల్యూ అనేది దెన్ బికమ్స్ 0. Qn అనేది 1 ఉండింది, నెక్స్ట్ క్లాక్ ఎడ్జ్ రాగానే దీని యొక్క అవుట్పుట్ అనేది 0కు మారిపోయి ఉంటుంది. కాబట్టి Qn వాల్యూ 1, Qn+1 ఇస్ 0. అందువలన యాక్షన్ అనేది
రీసెట్ అని రాసుకున్నాం. ఓకే, సో అది సెకండ్ ఎంట్రీ. Next, going to the third entry in the truth table. Here also we are assuming that clock is 1, the j is equal to 1 and k is equal to 0. The same explanation we continue. K equal to 0 అని అంటే లోయర్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది 0 అయిపోతుంది irrespective of the value of q. సో r is equal to 0. సో ఇంకా దాని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. Now let us see what happens to the output of the upper AND gate. సో J0 J1 ఉంది, క్లాక్ అనేది 1 ఉంది. సో ఇంకా మూడో ఇన్పుట్ అయిన క్యూ బార్ మీద అవుట్పుట్ ఆఫ్ ది అప్పర్ అండ్ గేట్ డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఎస్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ క్యూ బార్ 0 అయింది అనుకోండి, సో 0 ఉన్నింది అని అంటే క్యూ ఈక్వల్ టు 1 ఉన్నట్టు కదా, అది గుర్తుపెట్టుకోండి. మన ప్రజెంట్ స్టేట్ 1 అనుకుందాం. ఓకే, సో క్యూ బార్ ఈక్వల్ టు 0. ఆ జీరోను మనము ఇన్పుట్గా ఇచ్చామంటే ది అవుట్పుట్ ఆఫ్ ది అప్పర్ అండ్ గేట్ బికమ్స్ 0. సో ఎస్ బికమ్స్ 0. ఆల్రెడీ ఆర్ 0, ఎస్ 0. అలాంటప్పుడు ఇట్ రిమైన్స్ ఇన్ ఇట్స్ లాస్ట్ స్టేట్. ఆ లాస్ట్ స్టేట్ ఏంది అనుకున్నాం? 1 అనుకున్నాం కదా, క్యూ ఈక్వల్ టు 1, క్యూ బార్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. కాబట్టి అవుట్పుట్ అనేది 1 అని అలానే ఉంటుంది అనమాట. 1 ఉండడం అంటే అది సెట్ అయినట్టు. ఓకే, లేదు సార్ ఇన్ కేస్ అది 1 కాకుండా 0 ఉండింటే ఏమవుతుంది? సో నవ్ లెట్ us say. కాబట్టి ఇన్ కేస్ ప్రీవియస్ స్టేట్ క్యూఎన్ అనేది 0 ఉండింది, క్యూ బార్ అనేది 1 అయిపోతుంది. కాబట్టి ఈ అప్పర్ అండ్ గేట్కు J1 క్లాక్ 1 ఈ క్యూ బార్ అనేది కూడా 1 అయింది. మూడు ఇన్పుట్స్ 1 కాబట్టి దాని అవుట్పుట్ 1, అంటే ఎస్ ఈక్వల్ టు 1 అండ్ ఆర్ ఈక్వల్ టు 0. కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ ఇప్పుడు ఏమవుతుంది? సెట్ అవుతుంది. ఆల్రెడీ సెట్ స్టేట్లో ఉంటే అది అట్నే కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ రీసెట్ అయ్యి ఉండింది అనుకోండి, అంటే క్యూ 0గా ఉండింది అనుకోండి, సో ఇప్పుడు అది ఏమవుతుంది? సెట్ అయిపోతుంది అనమాట. సో అందువల్ల మనం j ఈక్వల్ టు 1 అండ్ k ఈక్వల్ టు 0 అనేది అప్లై చేసినప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఖచ్చితంగా అవుట్పుట్ను 1గా చూపిస్తుంది అనమాట. దాన్ని సెట్ అని పిలుస్తాం. ఇప్పుడు ది లాస్ట్ ఎంట్రీ j ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 1. క్లాక్ ఆల్రెడీ 1. ఈ రెండు 1 అయినప్పుడు అవుట్పుట్స్ అనేటివి దేని మీద ఆధారపడి ఉంటాయి? ది వాల్యూస్ ఆఫ్ క్యూ అండ్ క్యూ బార్ కదా, because they will decide the output of the AND gate and hence the values of R and S. అందువల్ల మనకి క్యూ అనేది ఎలా ఏముంటుంది అనేది చూస్తాం. సో లెట్ us సపోజ్ ఇనీషియలీ క్యూ 0 ఉంది, క్యూ బార్ 1 ఉంది. క్యూ 0 అన్నాం కాబట్టి లోయర్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ 0, అంటే ఆర్ ఈక్వల్ టు 0. క్యూ బార్ 1 అయింది కాబట్టి అవుట్పుట్ ఆఫ్ ది అప్పర్ అండ్ గేట్ అనేది 1 అవుతుంది, అంటే S1. సో ఎస్ ఈక్వల్ టు 1 అండ్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏం కావాలి? ఫ్లిప్ ఫ్లాప్ అనేది సెట్ కావాలి. మనం క్యూ 0 అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏమైంది? అది 1 అయింది అనమాట. ఓకే, అలా కాకుండా ఆల్రెడీ క్యూ 1 ఉంది అనుకుందాం. సో క్యూ 1 ఉన్నప్పుడు క్యూ బార్ 0 అవుతుంది కదా, క్యూ బార్ 0 కాబట్టి అప్పర్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ 0, అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు క్యూ 1 కాబట్టి లోయర్ అండ్ గేట్ యొక్క అవుట్పుట్ 1 అవుతుంది, అంటే ఆర్ ఈక్వల్ టు 1. సో S0 ఆర్ 1 అయిందంటే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది అనమాట, అంటే క్యూ అనేది 0 అయిపోతుంది. మనం క్యూ ఈక్వల్ టు 1 అనుకున్నాం, నౌ క్యూ బికమ్స్ 0. కాబట్టి ఆల్రెడీ ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అయ్యి ఉంటే అది రీసెట్ అవుతుంది, ఇన్ కేస్ రీసెట్ అయ్యి ఉంటే అది సెట్ అవుతుంది అనమాట. సో బట్ ఇప్పుడు మనము క్లాక్నేమో కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉన్నాం. సో కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉంటే కంటిన్యూస్గా ఈ పాజిటివ్ ఎడ్జెస్ వస్తూ ఉంటాయి కదా, కాబట్టి ఒక పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అయి ఉంటే నెక్స్ట్ పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడు అది రీసెట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు మళ్ళీ సెట్ అవుతుంది. సో ఇలా ప్రతి పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడల్లా ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది సెట్ కావడము, రీసెట్ కావడము ఇలా అవుతూ ఉంటుంది. సెట్ అండ్ రీసెట్ అంటే ఏమని? తన యొక్క అవుట్పుట్ అనేది 0 కావడము లేక 1 కావడం. డిజిటల్ బైనరీ సిస్టంలో మనం మాట్లాడుతూ ఉంటే, లేదు మన అనలాగ్ వోల్టేజెస్ డిజిటల్ వోల్టేజెస్ పరంగా మనం చెప్తూ ఉన్నామంటే సెట్ అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ +5 వోల్ట్ ఉంటుంది, రీసెట్ అయినప్పుడు 0 వోల్ట్ ఉంటుంది. సో ఇలా 0 అండ్ 5 వోల్ట్ మధ్య ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా చేంజ్ అయ్యేదాన్నే మనము టాగలింగ్ అని పిలుస్తాం. ఓకే, సో తన స్టేట్ అనేది ఇలా కంటిన్యూస్గా రెండు స్టేట్స్ మధ్య చేంజ్ అవుతూ ఉంటే దట్ ఈస్ సెడ్ టు బి టాగలింగ్. కాబట్టి మన ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఉంది కదా, సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ టాగల్ స్విచ్.
మనం ఓన్లీ ఎలక్ట్రిక్ స్విచ్ అని లేక స్విచ్ అని చెప్తూ ఉన్నాం. బట్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ కాల్డ్ టాగల్ స్విచ్ అనమాట. దట్ మీన్స్ ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ స్టేట్ బిట్వీన్ టూ లెవెల్స్. ఓకే, సో ఆ విధంగా ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు ఇది ఇలా చేంజ్ అవుతుంది అంటే 0 నుండి 5కి వెళ్ళడం, 5 నుండి 0కి రావడము అనే దాన్ని బట్టి మన నంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ అనేటివి వీ కెన్ కౌంట్. ఓకే, సో అందువల్ల బై యూసింగ్ దిస్ లాస్ట్ కండిషన్, దట్ మీన్స్ బై మేకింగ్ j ఈక్వల్ టు 1 అండ్ k ఈక్వల్ టు 1, it can be used as a counter. What actually it counts? The number of clock edges, particularly the number of positive clock edges can be counted by using this particular combination. That is making j equal to and k equal to 1. So that is about the JK flip-flop. So you just see by making a small modification to the clocked RS flip-flop, we could avoid the forbidden condition there, or rather illegal condition there, and we are using it for a different application, that is for counters. సపోజ్ ఈ పర్టికులర్ క్యూ అనే ఈ పిన్కు మనం ఒక ఎల్ఈడి బల్బును కనెక్ట్ చేసామనుకోండి. సో ఎల్ఈడి బల్బు ఏమవుతుంది, ఇలా క్లాక్ పల్సెస్ అప్లై చేయగానే ఆ బల్బ్ అనేది వెలగడం +5 వోల్ట్ అంటే సెట్ అయినప్పుడల్లా అది వెలుగుతుంది, రీసెట్ అయినప్పుడల్లా ఆరిపోతుంటుంది. కాబట్టి ఈ క్లాక్ ఎడ్జెస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత స్పీడ్గా వస్తున్నాయి అనే దాన్ని బట్టి ఆ ఎల్ఈడి బల్బ్ అనేది స్పీడ్గా వెలగడము, ఆరిపోవడము అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనం మామూలుగా డెకరేషన్ పర్పసెస్కు లేక ఇంట్లో మనం ఫొటోస్ దగ్గర ఇలాంటివి పెట్టింటాం అనమాట. సో దానికి సింపుల్గా ఇలాంటి ఒక ఫ్లిప్ ఫ్లాప్ తీసుకొని మనం దానికి ఒక క్లాక్ అనేది ఇలా అప్లై చేసామంటే సో అది ఆరిపోతూ వెలుగుతూ ఉంటుంది. ఈ క్లాక్ యొక్క స్పీడ్ను మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత స్పీడ్గా అది వెలగాలి, ఆరిపోవాలి అనే దాన్ని వీ కెన్ ఆల్సో అడ్జస్ట్ అనమాట. ఓకే, బై చేంజింగ్ ది వాల్యూస్ ఆఫ్ సి అండ్ ఆర్. ఆర్సి టైం కాన్స్టెంట్ అనేది లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం కదా, లాస్ట్ సెమిస్టర్లో. సో ఆర్ అండ్ సిలను యొక్క వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ వీ కెన్ చేంజ్ ది సెట్ అండ్ రీసెట్ స్టేట్స్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో లైక్ దట్ వీ కెన్ యూస్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ మెమరీ డివైస్. అంటే j ఈక్వల్ టు కే ఈక్వల్ టు 1 అని రాకుండా ఓన్లీ ఫస్ట్ 3 కండిషన్స్ మాత్రమే యూస్ చేసామంటే దట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఏ మెమరీ డివైస్. It can store a bit. Okay, no doubt a single flip flop can store a single bit more. అంటే క్యూలో ఒకటి ఉంది, క్యూ బార్లో ఒకటి ఉంది కదా, 2 బిట్స్ స్టోర్ అవుతున్నాయి కదా అని అంటే ఇట్ ఈస్ నాట్ సో. ఒకదాన్ని చేంజ్ చేసామంటే ఆటోమేటిక్గా రెండోది కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి వీ కెనాట్ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ స్టోరింగ్ 2 బిట్స్. ఓకే, సో అట్ ఏ టైమ్ ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ 1 బిట్. కాబట్టి ఇది ఒక మెమరీ డివైస్ లాగా యూస్ చేయొచ్చు. And by imposing last condition, that is a j equal to k equal to 1, it can be used as a counter. Okay, so counter లాగా దీన్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్లో అది ఎలా అనేది చూద్దాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇప్పుడు చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా దీంట్లో ఉంది. ఒకసారి మీకు ఆల్రెడీ ఈ మెటీరియల్ని మీకు షేర్ చేశాను కాబట్టి ఒకసారి మీరు చదవండి అమ్మా. సో ఇన్ కేస్ ఆ చదివేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా లేక అర్థం కాకపోయినా ఒకసారి మళ్ళీ అడగండి. ఓకే, ఎదర్ యూ కెన్ ఆస్క్ పర్సనలీ బై కాలింగ్ ఆర్ అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ ఇన్ ది క్లాస్, అదే మన ఆన్లైన్ క్లాస్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఒక చిన్న డ్రాబ్యాక్ అనేది ఒకటి ఉందన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ చేసేదానికి వీ గో ఫర్ జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ చూడండి, మాస్టర్ స్లేవ్, ఇక స్టూడెంట్ కాదు, మాస్టరు స్టూడెంట్ కాదు, మాస్టరు స్లేవ్ అనమాట. అంటే యజమాని కింద పనిచేసే బానిస, ఆ విధంగా అనమాట మీనింగ్ ఇది. సో దీన్ని జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అని పిలుస్తాం అనమాట. సో ఏంటిది అని అంటే, సపోజ్ మనము ఇంతకుముందు చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్లో ఈ క్లాక్ ఎడ్జ్ అనేది మనం తీసుకున్నప్పుడు అది షార్ప్గా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి జీరోకు పడిపోతుంది అనమాట. సో ఇలా జీరోకు పడిపోయేటప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఎ ఫైనట్ విడ్త్. అంటే కొంతకాలం, కొన్ని మైక్రో సెకండ్స్ లేక కొన్ని మిల్లీ సెకండ్స్ పాటు ఈ క్లాక్ హై అంటే 1 ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ 1 ఉన్నప్పుడు ఈ రెండు అండ్ గేట్స్ అనేటివి ఎనేబుల్ అయి ఉంటాయి. సో ఎనేబుల్ కావడం వల్ల దాని యొక్క అవుట్పుట్ను బట్టి, అండ్ గేట్స్ యొక్క అవుట్పుట్స్ను బట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యూ వాల్యూ అనేది ఆధారపడి ఉంటుంది.
కదా. సో జీరోనా లేక వన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ మనం చేసేది ఏంటి అని అంటే ఆ క్యూను తీసుకొచ్చి మళ్ళీ మనము ఇన్పుట్లో ఇస్తూ ఉన్నాం. సో ఇన్ కేస్ ఈ క్లాక్ ఎడ్జ్ అనేది మరీ కొద్దిగా వెడల్పు ఎక్కువ ఉండింది, వైడ్ ఎక్కువ ఉంది. వైడ్గా ఉండడం అని అంటే ఎక్కువసేపు వన్గా ఉండింది అనుకోండి. సో అలాంటప్పుడు ఈ క్యూ బయటికి పోయిండేది మళ్ళీ తిరిగి ఇన్పుట్లో ఇస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళీ వెంటనే ఇది జీరో, క్లాక్ జీరో అయ్యే లోపలనే 2-3 సార్లు ఈ వాల్యూ ఆఫ్ ది క్యూ అనేది చేంజ్ కావచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు మామూలుగా ట్రాఫిక్ లైట్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఇన్ కేస్ ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువ లెంగ్తీగా ఆగిందనుకోండి, మనం ఏం చేస్తాం, ఎక్కువ క్యూ ఉండిందంటే కోర్స్ మనకు అలాంటి ప్రాబ్లము ఉండకపోవచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు కాబట్టి. బట్ సిటీస్లో ఈ ట్రాఫిక్ అనేది చాలా లెంగ్తీగా కిలోమీటర్ మేరకు ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు యూజువల్లీ మనం ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ వేరే రూట్లోకి పోయి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. బట్ జనరలీ ఆ యూటర్న్ తీసుకొని మనము తిరిగి వేరే రూట్లో ఆ జంక్షన్ దగ్గరికి వచ్చే లోపల ఎక్కువ టైం తీసుకున్నది అనుకోండి. సో అలాంటి యూజువల్లీ లెఫ్ట్ సైడ్ ఫ్రీ ఉంటుంది కదా, కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ తిరిగి యూటర్న్ తీసుకొని ఆ పక్క లైన్లోకి మనం వచ్చే లోపల ఈ క్లాక్ క్లోజ్ అయిందంటే మనకి ఏం అక్కడికి పోయినా ఉపయోగం లేదు. ఇన్ కేస్ అంతసేపు ట్రాఫిక్ లైట్స్ గ్రీన్ సిగ్నల్ పడకుండా ఉంటే పోయి వేస్ట్. అలా కాకుండా మనం పోయే లోపల గ్రీన్ సిగ్నల్ మనకు వచ్చేసింది అనుకోండి ముందు లైన్కు, సో వాళ్ళందరూ మనం తిరుక్కొని రావడం వేస్ట్ కదా. మనం తిరుక్కొని వచ్చే లోపల మనం ఆల్రెడీ ఉన్న ఈ లైన్ వాళ్ళను వదిలేసినారు అనమాట. ఓకే. సో అందువల్ల మనకు టైం వేస్ట్, అక్కడ ఎనర్జీ వేస్ట్. సో అలా ఈ ఎంతసేపు ఈ ట్రాఫిక్ లైట్ అనేది ఆన్లో ఉంటుంది లేక ఆఫ్లో ఉంటుంది అంటే రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్గా ఎంతసేపు టైం తీసుకొని మారుతుంది. సో ఇలాంటి దాన్ని బట్టి మనం ఆ యూటర్న్ తీసుకొని వేరే లేన్ పోవాలన్నా లెఫ్ట్ టర్న్ తీసుకొని పక్క లేన్ పోవచ్చా లేదా అనేది మనం అసైన్ చేసుకోవచ్చు, మనం ఊహించుకోవచ్చు అనమాట. జస్ట్ అదే విధంగా ఇక్కడ కూడా ఇన్ కేస్ ఎక్కువసేపు ఈ క్లాక్ ఎడ్జ్ అనేది వన్ అని ఉండిందంటే ఈ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం వల్ల ఆ అవుట్పుట్ అనేది మళ్ళీ 2-3 సార్లు చేంజ్ అయిపోతుంది అనమాట. సో 2-3 సార్లు చేంజ్ అయిపోయిందంటే దాన్నే మనం ఇన్పుట్లో ఇచ్చాం కాబట్టి మనము అవుట్పుట్లో ఏముంది అనే దాన్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము, ఊహించుకోలేము అనమాట. జీరోనే ఖచ్చితంగా స్టోర్ చేశామా లేక వన్ను స్టోర్ చేశామా అనేది మనకు తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆ, ఒక 20 చాక్లెట్స్ ఉన్నాయనుకున్నాను, నా టేబుల్ మీద పెట్టాను. మీరందరూ ఒక్కొక్కరు వచ్చి తీసుకొని పోండి అని చెప్పాను అనుకోండి. మీకు టైం ఇస్తున్నాను, ఒక 5 మినిట్స్లో మీరు అందరూ తీసుకొని పోండి అని క్యూలో పెట్టామనుకోండి. సో ఆ 5 మినిట్స్లో ఎంత లెంగ్తీ క్యూ ఉందో ఆ లెంగ్తీ క్యూ కంప్లీట్ కావాలన్నమాట. సో ఒక 20 మంది ఉన్నారు, 20 మంది తీసుకొని వెళ్ళిపోయేదానికి 5 మినిట్స్ టైం పడుతుంది అనుకో. అలా కాకుండా మీకు 5 మినిట్స్ కాకుండా ఒక 20 మినిట్స్ టైం ఇచ్చాను అనుకోండి. వాట్ డూ యూ డూ, చాక్లెట్ తీసుకొని బయటికి పోయి లాస్ట్లో మళ్ళీ క్యూలో నిలబడతారు. ఎక్కువ టైం ఇచ్చాను కాబట్టి ఆ క్యూలో మీరు మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకో చాక్లెట్ తీసుకొని పోతారు. నీ ముందోడు అలానే చేస్తాడు. సో ఈ విధంగా దొంగ ఓట్లు వేసేటప్పుడు ఏ విధంగా సైక్లింగ్ అనేది చేస్తూ, సో ఆ విధంగా ఈ చాక్లెట్స్ తీసుకునేదానికి కూడా మనం సైక్లింగ్ అనేది చేసినట్టుగా అయిపోతుంది అనమాట. సో దీనికి కారణం ఏంటి, మనం ఎక్కువ టైం ఇవ్వడం, డ్యూరేషన్ ఎక్కువసేపు అలౌ చేయడం వల్ల ఇలా తీసుకునేదానికి మనం రిపీట్ అయ్యేదానికి స్కోప్ ఉందన్నమాట. అలా కాకుండా మనం 20 మందికి కరెక్ట్గా 5 నిమిషాలు సరిపోతుంది అనగానే 20 నిమిషాలు కాగానే నేను క్లోజ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉన్న ఈ చాక్లెట్ తీసేస్తాం అనుకోండి, మీకు అసలు ఆశే ఉండదు పోయి తీసుకోవాలని. కాబట్టి రెండోసారి మీరు క్యూలో వెనక నిలబడడం వేస్ట్ అని చెప్పి మీరు నిలబడరు అనమాట. సో ఆ విధంగా మనము టైం అనేదాన్ని ఎంత మేరకు అవసరమో, అంటే అవుట్పుట్ వచ్చి మళ్ళీ ఇన్పుట్లో కలిసేదానికి ఎంత టైం పడుతుందో అంతకన్నా తక్కువ టైం ఈ క్లాక్ పల్స్ యొక్క విడ్త్ పెట్టుకున్నాం అనుకోండి, దెన్ కరెక్ట్గా మనం ఎంత డేటాను స్టోర్ చేశామనేది తెలుస్తుంది. కాబట్టి 20 మంది ఉంటే 20 చాక్లెట్లే నేను ఈ బాక్స్లో పెట్టి తీసుకోండి అంటే కరెక్ట్గా అందరికీ ఎవరికి మిస్ కాకుండా సరిపోతాయి, ఒక్కొక్కటి తీసుకుంటే. అలా కాకుండా నేను ఎక్కువ టైం పెట్టి ఇక్కడ చాక్లెట్స్ తక్కువ పెట్టామనుకోండి, సో రిపీట్ అవుతూ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి అవకాశం అనేది ఇవ్వకుండా మనం చేసుకోవాలి. సో దానికి క్లాక్ పల్స్ యొక్క విడ్త్ను వీలైనంత నేరోగా తీసుకోవాలి.
ఈ అవుట్పుట్ దగ్గర అంటే క్యూ దగ్గర ఉన్నదాన్ని ఈ లోయర్ అండ్ గేట్ దగ్గరికి వచ్చేదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిల్లీ సెకండ్ పట్టింది అనుకోండి. క్యూ దగ్గర ఉన్న వోల్టేజీ ఈ అండ్ గేట్ లోయర్ అండ్ గేట్ దగ్గరికి వచ్చేదానికి ఒక మిల్లీ సెకండ్ పడితే ఆ మిల్లీ సెకండ్ కన్నా తక్కువ టైంలోనే క్లాక్ను జీరో చేసుకున్నామంటే అది మారినా మనకేం ఉపయోగం ఉండదు కదా. ఎందుకంటే క్లాక్ జీరో అయిందంటే ఈ అండ్ గేట్ అనేది డిసేబుల్ అవుతుంది. మిల్లీ సెకండ్స్, నానో సెకండ్స్, మైక్రో సెకండ్స్ మనకు అర్థం కాకపోతే ఇంకొక విధంగా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ దగ్గర ఉన్న ఆ వోల్టేజ్ లోయర్ అండ్ గేట్ దగ్గరికి చేరుకునేదానికి ఒక నిమిషం పట్టింది అనుకుందాం. అంటే ఒక నిమిషం అయితే ఆ క్యూ దగ్గర ఉన్న 1 వోల్ట్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. బట్ ఈ క్లాక్ను మనము అర్ధ నిమిషానికే తగ్గించి జీరో చేసేసామనుకోండి, అది నిమిషం నిదానంగా నడుచుకుంటూ వచ్చి ఆ దగ్గరికి వచ్చినా ఇది ఆల్రెడీ క్లాక్ జీరో చేసేసాం కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ దీని మీద ఉండదు. అండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఎలానో జీరో అయిపోతుంది అనమాట. సో అది అనమాట. కాబట్టి అవుట్పుట్లో ఉన్న ఈ వోల్టేజ్ అనేది లేక సిగ్నల్ అనేది ఇన్పుట్కు చేరేదానికన్నా తక్కువ టైంలోనే ఈ క్లాక్ను మనం జీరో చేసుకోవాలి. సో అది దానిదేముంది సార్, ఆర్ అండ్ సీలను బట్టి మనం మార్చుకోవచ్చు కదా విడ్త్ ఆఫ్ ది క్లాక్ పల్స్ అని చెప్పారు కదా అని ఇంతకుముందే చెప్పాను కూడా ఇన్ఫ్యాక్ట్. ఓకే, సో వీ కెన్ అడ్జస్ట్ ది పీరియడ్ ఆఫ్ ది క్లాక్ ఎడ్జెస్, అంటే ఏ టైంలో ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాక్ ఎడ్జెస్ బై చేంజింగ్ ది వాల్యూస్ ఆఫ్ ఆర్ అండ్ సి అని చెప్తాను అనమాట. బట్ ఈ ఆర్ అండ్ సి అనేటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో మిల్లీ సెకండ్స్, మైక్రో మినిట్స్, సెకండ్స్ ఉండదన్నమాట. మైక్రో సెకండ్స్, దెన్ నానో సెకండ్స్ అంత ఉంటుందన్నమాట ఈ క్లాక్ యొక్క స్పీడ్ అనేది. ఓకే, అంత స్పీడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అంత స్పీడ్గా చేంజ్ అవుతున్నప్పుడు ఈ ఆర్ అండ్ సి యొక్క వాల్యూస్ను అలా సూటబుల్గా సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్రో ప్రాసెసర్ ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు, బీయింగ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, యు ఆర్ అక్వెంటెడ్ విత్ దిస్ మైక్రో ప్రాసెసర్ అండ్ ఇట్స్ స్పీడ్. తెలుసు కదా, స్పీడ్ ఆఫ్ ది ప్రాసెసర్ అనేది యూజువల్లీ మెగా హెడ్జ్లో, సారీ గిగా హెడ్జ్లో, సారీ మెగా హెడ్జ్లోనే కొలుస్తూ ఉంటాం అనమాట. 2.5 మెగా హెడ్జ్, 2 మెగా హెడ్జ్, దట్ ఈస్ నథింగ్ బట్ ది స్పీడ్ ఆఫ్ ది క్లాక్ అనమాట. సో అది ఎంత స్పీడ్గా ఈ క్లాక్ పల్సెస్ని జనరేట్ చేస్తుందో అంత స్పీడ్గా ఈ ప్రాసెసింగ్ ఆఫ్ ది డేటా అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మామూలుగా మీరు చూస్తూ ఉంటారు, మనం ఆన్ చేయగానే బూట్ అయ్యేదానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. లేక ఒక అప్లికేషన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ స్క్రీన్ మీద కనపడేదానికి టైం తీసుకుంటుంది అనమాట. కానీ హై ఎండ్ ల్యాప్టాప్స్ కానీ లేక డెస్క్టాప్స్ కానీ మనం అట్లా క్లిక్ చేయగానే వెంటనే డిస్ప్లే అవుతుంది. ఈవెన్ మొబైల్స్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్పీడ్ ఆఫ్ ది క్లాక్. అండ్ ఆఫ్ కోర్స్ ర్యామ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. బట్ ఈ ర్యామ్ అనేది ఎంత బాగా ఉన్నా ఈ క్లాక్ స్పీడ్ అనేది తక్కువ ఉన్నిందంటే దెన్ అది బూటింగ్ అనేది చాలా ఫాస్టర్గా జరగదన్నమాట. సో ఆ విధంగా ఈ క్లాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్లాక్ స్పీడ్ అనేది మెగా హెడ్జ్ అలా ఉంటుందన్నమాట. సో అంత స్పీడ్గా ఉన్నప్పుడు ఈ ఆర్ అండ్ సి వాల్యూను ప్రిసైజ్గా మనం మెయింటైన్ చేయాలి అని అంటే ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసమని మనం ఏం చేస్తామంటే ది ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేసేదానికి వి గో ఫర్ ది మాస్టర్ జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. బట్ ఈ ప్రాబ్లమ్ని ఏమంటాము అని అంటే రేసింగ్ అని పిలుస్తాం అనమాట. ఈ బైక్ రేసింగ్, ఇట రేసింగ్ ఉంది కదా, అలాంటి రేసింగే. బట్ ఇక్కడ ఎందుకు సార్ రేసింగ్, దీంట్లో ఏముంది, పరిగెత్తేది ఏముంది అని మనకు డౌట్ రావచ్చు అనమాట. సో రేసింగ్ అని అంటే ఇక్కడ యాక్చువల్లీ అవుట్పుట్ అనేది అంటే క్యూ దగ్గర ఉన్న ఈ సిగ్నల్ అనేది ఇన్పుట్లోకి చాలా స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ క్లాక్ ఏం కొద్దిగా వైడ్గా ఉన్నా అది వచ్చి చేరి వెంటనే మళ్ళీ తన అవుట్పుట్ని చేంజ్ చేసేస్తుంది. ఓకే, సో అందువల్లనే దీన్ని అంటే నేను అనుకుంటున్నాను ఈ ఇందుకోసం దాన్ని రేసింగ్ అని చెప్పిండొచ్చు అని. యాక్చువల్గా డెఫినేషన్ ఆఫ్ ది రేసింగ్ అని అంటే ఇట్ ఈస్ టాగ్లింగ్ మోర్ దాన్ వన్స్ డ్యూరింగ్ ఏ క్లాక్ పల్స్. ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు టాగుల్ అయిందనుకోండి, అంటే సెట్ రీసెట్ అయిందనుకోండి ఒక క్లాక్ పల్స్ టైంలో, దాన్నే మనం టాగలింగ్ అని, సారీ రేసింగ్ అని పిలుస్తాం అనమాట. సో రేసింగ్ అని అంటే టాగ్లింగ్ మోర్ దాన్ వన్స్ డ్యూరింగ్ ఏ క్లాక్ పల్స్. అంటే ఒక క్లాక్ పల్స్ టైంలోనే 2 లేక 3 అంతకన్నా ఎక్కువ, ఒకసారి కన్నా ఎక్కువ అది టాగుల్ అయిందంటే దాన్ని రేసింగ్ అని పిలుస్తాం. ఆ రేసింగ్
ప్రాబ్లమ్ను మనము లేక రేసింగ్ కండిషన్ను అవాయిడ్ చేసేదానికే జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనే దాన్ని మనం తీసుకుంటాం అనమాట. సో దాని యొక్క సర్క్యూట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఒక నిమిషం. So this is the circuit of JK master slave flip flop. So it appears to be very simple. Okay, when compared to the earlier one. అక్కడేమో గేట్స్ అవన్నీ వేసినాం. బట్ యాక్చువల్గా ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సింబల్ అనేది మనం జస్ట్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ లాగానే రిప్రజెంట్ చేస్తాం. బట్ ఆర్ అండ్ ఎస్ల బదులు జే అండ్ కే అనేటివి యూస్ చేస్తాం. యాజ్ యూజువల్ క్లాక్ అనే దాన్ని కూడా మనం పెట్టుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశామంటే వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. రెండు ఒకటి కాదు. ఇంకా బాగా గమనించండి, రెండు ఒకటి కాదు. ఏంటి తేడా ఉందిమ్మా? రెండు జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సింబల్సే. ఎం అనే దగ్గర, ఎస్ అనే దగ్గర. ఎం అంటే ఒకటి మాస్టరు, ఇంకొకటి స్లేవ్ అనమాట, రెండవది స్లేవ్. మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసి నాకు చెప్పండి ఏం తేడా ఉంది రెండింటిలో. What difference do you find between the symbols of these two flip-flops? Both of them are JK flip-flops. చెప్పగలరా? వింటున్నారా? అబ్జర్వ్ చేస్తున్నారు. క్లాక్ దగ్గర ఏదో చిన్న డాట్ ఉన్నట్టుంది కదా, పొరపాటు రాసినట్టుందా? ఎస్ మా, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ శివమోహన్. సో ఆ క్లాక్ దగ్గర మనం చూసామంటే ఒక బబుల్ ఉంది కదా, అండ్ గేట్ నార్ గేట్ల దగ్గర ఎలా బబుల్ అనేది వేస్తాము, అలాంటి ఒక బబుల్ అనేది ఈ ఎస్ దగ్గర ఉంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఓకే. సో ఇక్కడ ఏమి ఇది రిప్రజెంట్ చేస్తుంది అని అంటే, మాస్టర్ దగ్గర, మాస్టర్ యొక్క క్లాక్ దగ్గర బబుల్ లేదు, డైరెక్ట్గా ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ పాజిటివ్లీ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఆర్ సింప్లీ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో అంటే ఎప్పుడైతే ఈ క్లాక్ ఎడ్జ్ పాజిటివ్ అవుతుందో అప్పుడు అది రియాక్ట్ అవుతుంది అనమాట. అంటే దాని ముందు ఉన్న అండ్ గేట్స్ రెండు ఎనేబుల్ అయి జే అండ్ కేల వద్ద ఇన్పుట్స్ను అలౌ చేస్తుంది అనమాట. వేరస్ ఈ రెండవది వచ్చేసి దాన్ని ఇన్వర్ట్, బబుల్ అనేది ఆల్వేస్ రిప్రజెంట్స్ ది ఇన్వర్షన్ అనమాట. అంటే ఒక నాట్ గేట్ ద్వారా ఇచ్చినట్టు అనమాట. సేమ్ క్లాక్నే ఒక మాస్టర్ అనే దానికి ఏమో డైరెక్ట్గా ఇస్తున్నాం, ఈ స్లేవ్కి వచ్చేసి ఒక నాట్ గేట్ ద్వారా ఇచ్చామన్నమాట. సో యూ హ్యావ్ టు మేక్ అవుట్ ద డిఫరెన్స్. ఓకే. సో ఒక నాట్ గేట్ ద్వారా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇది నెగటివ్ క్లాక్. ఇన్ కేసు క్లాక్ ఎడ్జ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి అది జీరో అయిపోతుంది. క్లాక్ 1 అయితే ఈ స్లేవ్ యొక్క క్లాక్ వచ్చేసి జీరో అయిపోతుంది అనమాట. సో జీరో అయినప్పుడు ఇది రియాక్ట్ కాదు, మాస్టర్ మాత్రమే రియాక్ట్ అవుతుంది, స్లేవ్ అనేది రియాక్ట్ కాదు. ఈ క్లాక్ ఎప్పుడైతే జీరో అవుతుందో అప్పుడు మాస్టర్ రియాక్ట్ కాదు, అండ్ గేట్స్ డిసేబుల్ అయిపోయి ఉంటాయి కదా జీరో అయినప్పుడు. సో అందువల్ల మాస్టరు ఎనేబుల్ కాదనమాట. కానీ ఈ స్లేవ్ ఏమవుతుంది, ఆ జీరోను నాట్ గేట్కి ఇచ్చామంటే అది 1 అయిపోతుంది కాబట్టి ఆ 1ను ఇప్పుడు ఈ స్లేవ్ అనే జేకే ఫ్లిప్ ఫ్లాప్కి ఇచ్చామన్నమాట. దట్ మీన్స్ నవ్ ఇట్ గెట్స్ ఎనేబుల్డ్. కాబట్టి ఇక్కడ చూడండి, మాస్టర్ ఏమో పాజిటివ్ క్లాక్ ఎడ్జెస్కు రియాక్ట్ అవుతూ ఉంటుంది, వేరే స్లేవ్ అనేది నెగటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతుంది. పాజిటివ్ ఎడ్జెస్కి అది రియాక్ట్ కాదు. మాస్టరు నెగిటివ్ ఎడ్జెస్కు రియాక్ట్ కాదు, ఓన్లీ పాజిటివ్ ఎడ్జెస్ మాత్రమే రియాక్ట్ అవుతుంది. బట్ మిగిలినవన్నీ క్యూను డైరెక్ట్గా తీసుకొచ్చి జేకి ఇచ్చేసాం, మాస్టర్ యొక్క అవుట్పుట్ను, క్యూ అవుట్పుట్ను స్లేవ్ యొక్క జే ఇన్పుట్కి ఇచ్చాం. అదేవిధంగా మాస్టర్ యొక్క క్యూ బార్ అవుట్పుట్ను స్లేవ్ యొక్క కే ఇన్పుట్కి ఇచ్చామన్నమాట. కాబట్టి యాక్చువల్గా ఈ క్లాక్ అనేది లేకుండా ఉండింటే మాస్టర్ ఏం చేస్తుందో స్లేవ్ అనేది కూడా అదే వెంటనే చేసిండేదన్నమాట. కానీ ఇప్పుడు ఈ క్లాక్ టైమింగ్ మార్చామన్నమాట. ఒకటి ఒకసారి రియాక్ట్ కావాలి, ఇంకొకటి ఇంకొకసారి రియాక్ట్ కావాలి. కానీ ఈ మాస్టరు పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు ఏం చేస్తుందో, ఏ పని అయితే చేస్తుందో, నెగటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు స్లేవ్ అనేది కూడా అదే పని చేస్తుంది. పని చేయడం అంటే ఇక్కడ ఏంటి,
పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు ఇన్ కేస్ మాస్టర్ అనేది సెట్ అయిందనుకోండి, నెగిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు స్లేవ్ అనేది సెట్ అవుతుంది అనమాట. కాబట్టి పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడు క్యూ వాల్యూ ఎంత ఉంటుందో నెగిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చిన తర్వాత ఎస్ వాల్యూ అంతే ఉంటుంది. ఇన్ కేస్ పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు మాస్టర్ రీసెట్ అయ్యిందంటే, అంటే క్యూ జీరో అయ్యిందంటే, స్లేవ్ అనేది నెగిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు రీసెట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మాస్టర్ ఏం చేస్తుందో స్లేవ్ అనేది కూడా అదే పని చేస్తుంది, బట్ డిఫరెంట్ టైమ్స్లో చేస్తుంది. మాస్టర్ పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు చేస్తే స్లేవ్ అనేది నెగిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఇంకా రేసింగ్ ఎలా మనం అవాయిడ్ చేయొచ్చు ఇందులో ఈ విధంగా చేయడం వల్ల అని అంటే, సో యాజ్ సూన్ యాజ్ మాస్టర్ డస్ సంథింగ్, సో మనం తీసుకునేది ఇక్కడ మాస్టర్ దగ్గర అవుట్పుట్ కాదు, స్లేవ్ దగ్గర అవుట్పుట్ అనమాట. కాబట్టి పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ జీరో కాగానే వెంటనే ఈ నెగిటివ్ క్లాక్ ఎడ్జ్ అనేది ఆ, దాన్ని డిసేబుల్ చేసేసి స్లేవ్ని ఎనేబుల్ చేస్తుంది అనమాట. సో అందువల్ల మనకు irrespective of the what the values of j and k, what all master does will be repeated by the slave during the negative clock edge. సో అందువల్లనే దీన్ని స్లేవ్ అని చెప్తారు. మాస్టర్ ఏం చేస్తుందో అదే స్లేవ్ కూడా చేయాలన్నమాట. సో అందువల్లనే దీన్ని యజమాని అంటున్నాం, మాస్టర్ అంటున్నాం, స్లేవ్ బానిస అని అంటున్నాం అనమాట. కాబట్టి మాస్టరు ఏ తిక్క పని చేసినా కూడా పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ టైంలో అదే పనిని ఈ స్లేవ్ కూడా నెగిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు చేయాలన్నమాట. సో అందువల్లనే దీన్ని జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అని పిలుస్తామన్నమాట. సో ఇక్కడ మనం మ్యాటర్ కూడా ఇప్పుడు నేను చెప్పిందే చేసాము. సో ఒక కేసు ఇక్కడ చూద్దాం. వెన్ జే ఈక్వల్ టు 1 అండ్ కే ఈక్వల్ టు 0, ది మాస్టర్ సెట్స్, ఈ ఇక్కడ చూడండి చదవండి. వెన్ జే ఈక్వల్ టు 1 అండ్ కే ఈక్వల్ టు 0, ది మాస్టర్ సెట్స్ ఆన్ ది పాజిటివ్ క్లాక్ ఎడ్జ్. The high Q output of the master driven to the J input of the slave. When a negative clock edge arrives, అంటే during negative clock edge, the slave sets copying the action of the master. కాబట్టి పాజిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు J ఈక్వల్ టు 1 అండ్ K ఈక్వల్ టు 0 అయితే మాస్టర్ సెట్ అవుతుంది. అదే పని నెగిటివ్ క్లాక్ ఎడ్జ్ వచ్చినప్పుడు స్లేవ్ అనేది చేస్తుంది. సో మిగిలిన కేసెస్ కూడా అదే విధంగా ఉంటాయన్నమాట. సో దీన్నే మనము జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అని పిలుస్తామన్నమాట. దాని తర్వాత లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో అది ఈ నౌ ఐ విల్ స్టాప్ షేరింగ్ మోర్ and come back to our meet. Okay. Okay, ma'am. So this is about the class. Okay, next class we shall continue more. Okay. Okay, right. Thank you. Okay, right.